డ్రగ్స్ మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ఏకంగా పోలీసులపైకి కారు పోనిచ్చాడు. దీంతో హెచ్న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలుకు ఫ్రాక్చర్ అయింది. అటు ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్ కి కూడా గాయాలయ్యాయి. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ అబిడ్స్ లో డ్రగ్స్ డీల్ సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. బెరణ కారులో డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో రివర్స్ లో కారు ఎక్కించి పారిపోయాడు నిందితుడు సైఫ్. అయితే అఫ్జల్గంజ్ వద్ద చేస్ చేసి అరెస్ట్ చేశారు హెచ్న్యూ పోలీసులు. మహేందర్ ఫిర్యాదుతో అఫ్జల్గంజ్ లో అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదైంది. ప్రస్తుతం యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కానిస్టేబుల్. అటు నిందితుడిని విచారిస్తున్నారు హైదరాబాద్ నార్కోటింగ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు. డ్రగ్స్ మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ఏకంగా పోలీసులపైకి కారు పోనిచ్చాడు. దీంతో హెచ్న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలుకు ఫ్రాక్చర్ అయింది. అటు ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్ కు కూడా గాయాలయ్యాయి. హైదరాబాద్ అబిడ్స్ లో డ్రగ్స్ డీల్ సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. బెలన కారులో డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో రివర్స్ లో కారు ఎక్కించి పారిపోయాడు నిందితుడు సైఫ్. అయితే అఫ్జల్గంజ్ వద్ద చేస్ చేసి అరెస్ట్ చేశారు హెచ్న్యూ పోలీసులు. మహేందర్ ఫిర్యాదుతో అఫ్జల్గంజ్ లో అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదైంది. ప్రస్తుతం యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కానిస్టేబుల్. అటు నిందితుడిని విచారిస్తున్నారు హైదరాబాద్ నార్కోటింగ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్. ఇక డ్రగ్స్ మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. పోలీసులపైకే కారు పోనిచ్చాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, డ్రగ్ మత్తులో సైఫ్ అనే యువకుడు నిన్న అబిడ్స్ లో హల్చల్ సృష్టించాడు. అయితే అతను తప్పించుకునే క్రమంలో మహేందర్ అనే కానిస్టేబుల్ పైకి కారు ఎక్కించడంతో మహేందర్ అనే కానిస్టేబుల్ కాల్ కూడా ఫ్రాక్చర్ అయింది. సో ఇతనితో పాటు సిఐ శ్రీకాంత్తో పాటు వంశీ మరొక కానిస్టేబుల్ కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే మనం హెచ్న్యూ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. హెచ్న్యూ పోలీస్ స్టేషన్ వద్ద ఇదే కారు ప్రస్తుతం మనం చూస్తున్నాం. బెలనో TG128766. ఈ కారులో సైఫ్ అబిడ్స్ లో అతను డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా ఇన్ఫర్మేషన్ అందింది. మహేందర్ అనే హెచ్న్యూ పోలీస్ కానిస్టేబుల్ అలాగే సిబ్బంది వీరిని పట్టుకునేందుకు అక్కడ వెళ్లారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మహేందర్ కాల్ ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం అయితే అతను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే సైఫ్ అలాగే ఇతనికి డ్రగ్స్ అందజేసిన మరొక వ్యక్తి ఇద్దరిని అయితే అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి పైన కూడా అబిడ్స్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లో సైఫ్ నిందితుడి పైన అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదైంది. అబిడ్స్ లో డ్రగ్స్ కొనుగోలు జరుగుతున్నట్లు హెచ్న్యూ కానిస్టేబుల్ మహేందర్ కు సమాచారం అందింది. దీంతో అతను ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి కానిస్టేబుల్ హెచ్న్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తో సహా సిబ్బంది అబిడ్స్ కి ఆ పరిసర ప్రాంతాల్లో నిందితుడి కోసం నిఘా పెట్టారు. నిన్న మధ్యాహ్నం బ్లూ కలర్ బెలినో కారు నుంచి అబిడ్స్ లో ఒక ఫుట్వేర్ వద్దకు రాగానే ఆ వ్యక్తి అతనికి సైఫ్ అనే వ్యక్తికి ఒక వ్యక్తి డ్రగ్స్ ప్యాకెట్ అందజేస్తాడు. సో ప్యాకెట్ అందజేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు హెచ్న్యూ పోలీసులు. అయితే ఇదే కారులో ఉన్న సైఫ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సో ఈ హుస్సేని ఆలంకి చెందిన సైఫ్ని అయితే పోలీసులు అతన్ని ఐడి కార్డు చూపించి కారు నుండి కిందికి దిగాలని సూచించారు. కానీ కారు పక్కకు తీసుకుంటున్నట్టుగా నటించి కారు ఒక్కసారిగా రివర్స్ తీసుకుని పోలీసులపైకి ఎక్కించాడు. అక్కడ నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ హెచ్న్యూ పోలీసులు అతన్ని వెంటాడి పట్టుకున్నారు. ప్రస్తుతం అయితే అడ్డుకోపోయిన కానిస్టేబుల్ మహేందర్ పై కాలు కూడా ఎక్కించడంతో కాలు ఫ్రాక్చర్ అయింది. కారు పక్కకు తీసుకున్నట్లు నటించిన సైఫ్ ఒక్కసారిగా కారును రివర్స్ తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ అతను చేసి అఫ్జల్గంజ్ వద్ద పట్టుకున్నారు. సో ఈ క్రమంలో శ్రీకాంత్ అలాగే మరొక కానిస్టేబుల్ వంశీధర్ కూడా స్వల్ప గాయాలయ్యాయి. అఫ్జల్గంజ్ వద్ద సైఫ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని తర్వాత ఈ సైఫ్కు ఎవరైతే డ్రగ్స్ ప్యాకెట్ అందజేశారో అతని ఇద్దరిని కూడా ప్రస్తుతం హెచ్న్యూ పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. హెచ్న్యూ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం విచారిస్తున్నారు ఇద్దరిని కూడా. వాస్తవానికి వీరికి డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి, తర్వాత వీరు ఎంతకాలంగా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు, డ్రగ్ ప్యాకెట్ ఎక్కడి నుండి తెచ్చారు, ఎవరెవరికి అందజేశారు, సైఫ్ ఎప్పటి నుండి డ్రగ్స్ తీసుకుంటున్నారు, తర్వాత ఎప్పటి నుంచి కూడా కొనుగోలు చేస్తున్నారు, ఈ కాంటాక్ట్స్ వాట్సాప్ చాటింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, వివిధ కోణాలు అయితే ఇద్దరిని విచారిస్తున్నారు. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో నిందితుడు సైఫ్ పైన అటెంప్ట్ మర్డర్ కూడా కేసు ఫైల్ చేశారు. మహేందర్ ఫిర్యాదు చేశారు పోలీసులకు. సో సైఫ్ తప్పించుకునే ప్రయత్నంలో కార్ మహేందర్ అనే కానిస్టేబుల్ పైకి ఎక్కడంతో అతను కాలు ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం అయితే అతను ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. TG128766 బెలెనో కార్ డ్యామేజ్ అయింది లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్లో కూడా. ఎందుకంటే పోలీసులను తప్పించుకొని అతను ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ప్రస్తుతం అయితే ఇటు సైఫ్ను అలాగే ఈ డ్రగ్స్ ప్యాకెట్కి సైఫ్కు అందజేసిన ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరు ఎంతకాలంగా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు, వాస్తవానికి డ్రగ్ ప్యాకెట్ ఎక్కడి నుండి తీసుకొచ్చారు, తర్వాత సైఫ్కు ఏ విధంగా అందజేస్తున్నారు, తర్వాత వీరి మధ్యలో ఉన్న కాంటాక్ట్స్ లిస్టులు ఏమున్నాయి, తర్వాత ఎంతకాలంగా వీరు డ్రగ్స్ ఎవరెవరికి విక్రయించారు, ఇది అనేక కోణాలు కూడా ప్రశ్నిస్తున్నారు. సో సైఫ్ ఇతను హైదరాబాద్ వాస్తవ్యులు,
ప్రస్తుతం అయితే తను టోలీచౌకి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. సో ఇతనికి డ్రగ్ ప్యాకెట్ ఏ విధంగా అందజేశాడు, తర్వాత వీరికి ఎప్పటి నుంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, తర్వాత వీరు ఎంతమందికి డ్రగ్స్ సేల్ చేస్తున్నారనే మాత్రం ఇంకా అనేక కోణాలు కూడా పోలీసులు విచారిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే సైఫ్ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే సైఫ్కు డ్రగ్స్ ప్యాకెట్ అందజేసిన వ్యక్తిని కూడా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ పైన అఫ్జల్గంజ్ హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో మాత్రం అటెంప్ట్ మర్డర్ కింద కేసులు కూడా ఫైల్ అయ్యి మహేందర్ అనే హెచ్న్యూ కానిస్టేబుల్ వీరిపైన ఫిర్యాదు చేశారు. సో ప్రస్తుతం అనేక కోణాల్లో కూడా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కారు మాత్రం సీజ్ చేశారు పోలీసులు. ఇదే లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.